హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? బ్లౌజ్ కొలతలు ఎలా తీసుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఈ కొలతలు తెలుసుకుంటే మీరు చాలా ఈజీగా బ్లౌజ్ కట్ చేయవచ్చు. ఫస్ట్ బ్లౌజ్ నీట్గా కిందన వేసుకోండి. ఇప్పుడు మనం బ్లౌజ్ పొడవు చూద్దాం. పైన షోల్డర్ దగ్గర నుంచిను కిందన టక్ ఉంటుంది కదా, అక్కడ వరకు బ్లౌజు టేపు రెండు లాగి చూడాలి. 14 వచ్చింది. దీన్ని బ్లౌజ్ పొడవు అంటారు. ఇప్పుడు బ్లౌజ్ వెడల్పు చూసుకుందాం. ఉక్సు నుంచి చూడవచ్చు, కాజల్ నుంచి చూడవచ్చు, ఈ చివరి నుంచి ఆ చివరి వరకును ఎలా అయినా పర్వాలేదు. బ్లౌజ్ ఎంత అందంగా ఉన్నా కొలతలు సరిగ్గా లేకపోతే వేసుకున్నప్పుడు మనకు నచ్చిన ఫిట్టింగ్ రావడం కష్టం కదా. అందుకే కొలిసేటప్పుడు టేపు బ్లౌజు నీట్గా పెట్టి కొలవాలి. ఇప్పుడు చూడండి, లాస్ట్ వరకు వచ్చాం కదా, 34 వచ్చింది. ఇప్పుడు చెస్ట్ వెడల్పు చూద్దాం. హ్యాండ్ కిందన జాయింట్ దగ్గర నుంచి ఇటువైపు హ్యాండ్ కింద జాయింట్ వరకును నీట్గా చూసుకోవాలి. బ్యాక్ సైడ్ చూడవచ్చు, ఫ్రంట్ సైడ్ చూడవచ్చు. చెస్ట్ వెడల్పు పర్వాలేదు. నెక్స్ట్ షోల్డర్ వెడల్పు చూద్దాం. హ్యాండ్ జాయింట్ చేస్తాం కదా, అక్కడి నుంచి ఈ హ్యాండ్ జాయింట్ చేసే కుట్టు వరకును నీట్గా కొలుసుకోవాలి. షోల్డర్ జాయింట్ చూసేటప్పుడు నీట్గా బ్లౌజ్ కిందన వేయాలి. ఇప్పుడు హ్యాండ్ పొడవు చూద్దాం. చూడండి, జాయింట్ కనిపిస్తుంది కదా, అక్కడి నుంచిను ఆ చివరి వరకు చూసుకోవాలి. 6 వచ్చింది. దీన్ని హ్యాండ్ పొడవు అంటారు. ఇప్పుడు హ్యాండ్ వెడల్పు, ఇక్కడ మనం కుట్టు ఉంది కదా, ఆ కుట్టు నుంచిను ఆ చివరి వరకు చూసుకోవాలి. 7 వచ్చింది. దీన్ని హ్యాండ్ వెడల్పు అంటారు. మనం ఎప్పుడూ ఫ్రంట్ పార్ట్లో నెక్ డౌన్ చూసుకుంటే చాలు, మొత్తం చూడాల్సిన అవసరం లేదు. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఫ్రంట్ పార్ట్లో కొలతలన్నీ చెప్తే కష్టం అవుతుంది. మనం బ్యాక్ పార్ట్లో డౌన్ చూద్దాం. బ్లౌజ్ ఫోల్డ్ చేసి ఇలా చూడవచ్చును. లేదు అంటే షోల్డర్ దగ్గర నుంచి రౌండ్ నెక్ రౌండ్ ఎక్కడ తిరుగుతుందో అక్కడ వరకు కూడాను చూడవచ్చు. చూడండి, ఈ బ్లౌజ్కి 10 ఉంది. బ్యాక్ సైడ్ కొలతలు తీసుకుంటే ఫ్రంట్ పార్ట్ వచ్చేస్తుంది. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఈజీగా ఉంటుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.